మోహన్ లాల్ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, అక్షయ్ కుమార్ గారు కానివ్వండి, వీళ్ళల్లో ఇంకొక ఆప్షన్, వీళ్ళు కాకుండా ఇంకొక ఆప్షన్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఎవరికైనా ఉందా, ఆప్షన్ ఉందా? నేను నాకు దట్ వాజ్ వన్ ఆప్షన్ ఐ విష్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్. నాన్నగారితో కాంబినేషన్ కానీ నాకు అది అంత సీన్ రాలేదు, కానీ అంత ఇది లేదు, కానీ క్యారెక్టర్ రాలే. ఐ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ ద క్యారెక్టర్. బట్ ఉండుంటే ఐ వుడ్ మై విష్ లిస్ట్ వుడ్ హ్యావ్ బీన్ రజనీకాంత్ గారు. నాన్నగారికి ఆయనకే ఉండేది మేజర్గా రాసుకున్నప్పుడు. బట్ అదొక ట్రాక్ అనవసరంగా ఒక ట్రాక్ వెళ్ళిపోతుంది, కథకు సంబంధం లేకుండా ఉంది అనేది రైటర్స్ అందరూ ఫీల్ అయ్యి దే టుక్ ఇట్ అవుట్. అది కానీ ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ మేము ఉండి. కానీ నాన్నగారు ఎప్పుడు పిలిచినా రజనీకాంత్ గారు ఓకే చేస్తారు, కానీ అది కథ కుదరలా కదా మాకు. కథ కుదరలా, పెట్టాలని పెట్టి మళ్ళీ ఎందుకు చేశారనే క్వశ్చన్ రాకూడదు. సో సేమ్ థింగ్. అందుకే ప్రభాస్ కూడా మీరు చూసిన తర్వాత ఎందుకు నేను ప్రభాస్ని ఎన్నుకున్నాను అనేది మీకు అర్థం అవుతుంది. ఐ వాంటెడ్ సమ్మన్ లైక్ ఎ జాయింట్ టు కమ్ దర్. ఒక జాయింట్ వచ్చి చెప్తే, ఒక స్టేచర్ ఉన్న వాళ్ళు చెప్తే ఆటోమేటిక్గా మారాలి. సో దట్ ఈస్ వై ఐ హ్యాడ్ టు గో అండ్ ప్రభాస్కి చెప్పాను, ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి, నువ్వు నాకు ఈ రెండు చేస్తే బాగుంటుంది, నువ్వు ఏది చూసుకుంటావు, ఇది చేస్తానన్నాను. హీ చోజ్ రుద్రాస్ క్యారెక్టర్ అండ్ దాని డెవలప్మెంట్కి కూడా హీ వాజ్ మోర్ ఇన్స్ట్రుమెంటల్. ముందు శివ క్యారెక్టర్ అనుకున్నారు కదా ఆయన? లేదు, శివ క్యారెక్టర్ శివుడు క్యారెక్టర్ అనుకోలేదు. ఫ్యాన్స్ అయితే శివుడుగా కనిపిస్తే బాగుంటుందని సో వాళ్ళని లెట్ దెమ్ గో అహెడ్ అనుకోని మేము సైలెంట్ అయిపోయాం. వీ డెంట్ వాంట్ టు అక్నాలెడ్జ్, వీ డెంట్ వాంట్ టు డినై. సార్ మాట్లాడుకొని సినిమా గురించే కదా మాట్లాడుతున్నారు, వెళ్ళి అని. మోహన్ లాల్ గారు 2 బిగ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. మై లక్, అది హ్యూజ్ లక్. ఎంబురాన్ వచ్చి 200 కోట్ల పైన కలెక్ట్ చేసింది. తుడురం అది తొడరం అది 300 కోట్ల పైన కలెక్ట్ చేసింది. మొన్న మాట్లాడాను, ఆయన పుట్టినరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటే, మొన్న నా సినిమా చూసావా అది ఇది అన్నాడు. లేదా నా సినిమా చూడవాను అంకిల్, అంత మాట ఏంటి, నేను పుట్టినప్పటి నుంచి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. నాకు ఇక్కడ మాకు పెద్ద రిలీజ్ రాలేదు, అని ప్లేస్ ఐ వాస్ ట్రావెలింగ్ అది ఇదని. ఒక నిమిషం లైన్లో ఉండాను, పక్కనే ఉన్నాను, పలానా రోజు వస్తుంది హాట్స్టార్లో చూడు అన్నాడు. ఒకటి గొప్పతనం మోహన్ లాల్ గారిది ఏంటంటే, హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన రూమ్లోకి వచ్చాడంటే లెట్ ఇట్ బీ ఈవెన్ ద చీఫ్ మినిస్టర్స్, ఎనీబడి, దే గెట్ అప్, దే విషం. దట్ ఈస్ ద స్టేచర్ అండ్ ఆరా హీ హాస్. హీ డజంట్ యాక్ట్ ఈవెన్ 1% ఆఫ్ హిస్ స్టార్డమ్. ఇప్పుడు మన శివరాజ్ కుమార్ గారిని కలిశాను. ఆయన కలిసినప్పుడు శివాన్ నాకు ఎప్పుడూ తెలుసు, 4 గోడల మధ్యన అలాగే ఉన్నాడు. విష్ణువు లేదమ్మా ఏదో. నాకు ఇవన్నీ లెర్నింగ్ లెసన్స్ అండి. దట్ దీస్ బిగ్ సూపర్ స్టార్స్ ఆర్ సో హంబుల్. That is what I learned, being humble.